ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ న్యూ ఇయర్ స్పెషల్గా యాపిల్ హల్వా చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. హల్వా కోసం 4 యాపిల్ అనేది తీసుకున్నానండి. 150 గ్రామ్స్ చక్కెర అనేది తీసుకున్నాను. 100 ml నెయ్యి అనేది తీసుకున్నాను. 50 గ్రామ్స్ పచ్చికోవా తీసుకున్నానండి, పచ్చి పాలకోవా. ఇది ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఎలా తయారు చేస్తారో ఒకసారి చూపిస్తానండి. అలాగే కలర్ కోసం చిటికె రెడ్ ఫుడ్ కలర్ తీసుకున్నానండి. గార్నిష్ కోసం జీడిపప్పు అండి. అలాగే పిచ్చి విత్తనాలు. యాపిల్ అనేది కోసుకొని 4 ముక్కలు చేసుకున్నానండి. సో విత్తనాలని గట్టి భాగాన్ని తీసి పక్కన పెట్టుకుందాం. సో అన్నీ ఇలాగే తయారు చేసుకుందామండి. వీటిని ఇలా తరిగి పెట్టుకోవాలండి. ఇలా ముక్కలుగా కోసి పెట్టుకున్నాక చిన్నగా తురుముకోవాలండి. అన్ని యాపిల్స్ అనేవన్నీ ఇట్లా తురుముకొని పెట్టుకోవాలండి. ముందుగా మందపాటి ప్యాన్ తీసుకొని నెయ్యి అనేది వేడి చేసుకుందామండి. నెయ్యి అయితే వేడెక్కింది. జీడిపప్పు వేయించుకున్నాం. వీటి తీసి పక్కన పెట్టుకుందామండి. ఇందులోకే కాసింత నెయ్యి తీసుకొని యాపిల్స్ తురుము అనేది మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకుందామండి. ఇలా దోరగా వేయించుకున్నాక షుగర్ అనేది వేసుకున్నామండి. షుగర్ బాగా కరిగేలాగా కలుపుకున్నామండి. ఈ స్టేజ్లోనే రెడ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి, కలర్ కోసం. పచ్చికోవా టేస్ట్ బాగుంటుందండి. ముందుగా వేయించుకున్న జీడిపప్పు, పుచ్చగింజలండి, యాపిల్ హల్వా అనేది రెడీ అయిందండి. మనం ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. హల్వా అయితే రెడీ అయిపోయిందండి. మనం టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాం. సో హల్వా అనేది చాలా సూపర్గా ఉందండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మనం పెట్టిన వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జాను ఆర్కే వ్లాగ్స్ అండి.